పుష్ప 2 సినిమా సాధించిన రికార్డుల్ని చూసి గర్వపడే వాళ్ళు ఉన్నట్టే, ఆ సినిమా రికార్డుల్ని చూసి ఓర్చుకోలేని కుళ్ళు బ్యాచ్ కూడా ఇండస్ట్రీలో ఉంది. పుష్ప 2 సినిమాపై రిలీజ్ నుండి విషం కక్కుతూనే ఉన్నారు. సినిమా బాలేదని సోషల్ మీడియాలో చేయాల్సినంత నెగెటివ్ ప్రచారం చేశారు. అయితే మౌత్ టాక్‌కి పుష్ప సినిమాకి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వచ్చింది. ఆడియన్స్‌ని సినిమా నచ్చిందంటే ఇలాంటి తూతుంబరంగాళ్లు ఎంత నెగెటివ్ ప్రచారం చేసినా సినిమాని అడ్డుకోలేరని పుష్ప 2తో నిరూపించింది. ప్రపంచవ్యాప్తంగా రికార్డు కలెక్షన్లు రాబట్టింది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప 2 సినిమా వరల్డ్ బాక్సాఫీస్ వద్ద దాదాపుగా 2,000 కోట్ల వసూళ్లు రాబట్టిందని నిర్మాతలు అధికారికంగా చెబుతున్నారు. మొన్నటి వరకు వందల కోట్లు, వేల కోట్లు అంటూ అధికారికంగా పోస్టర్లు వేసిన మైత్రి మూవీ మేకర్స్ వారు లాంగ్ రన్ వసూళ్లు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పటికే బాహుబలి 2 రికార్డును బ్రేక్ చేసిన ఈ సినిమా 2,000 కోట్లకు చేరువై ఉంటుందని అంతా భావిస్తున్నారు. సినిమా చేసిన ప్రీ రిలీజ్ బిజినెస్ కి బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి చాలా ఎక్కువ వసూళ్లు వచ్చాయని అంతా భావిస్తున్నారు. ఓవరాల్గా బ్రేక్ ఈవెన్ పై భారీగానే వసూళ్లు నమోదు అయ్యాయి. పుష్ప 2 సినిమాకు 1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేశారు. ముఖ్యంగా డబ్బింగ్ రైట్స్ ను గతంలో ఎప్పుడూ లేని విధంగా అత్యధిక మొత్తాలకు అమ్మారు. కేరళలో తెలుగు సినిమా ఎప్పుడూ లేని విధంగా ఏకంగా 20 కోట్లు కలెక్ట్ చేసింది. ఇకప్పటికే తమిళనాడు, కర్ణాటక, ఏపీ, కేరళతో పాటు ఓవర్సీస్లోనూ బ్రేక్ ఈవెన్ ని దాటేసి లాభాల బాటలో ఉన్న పుష్ప 2 అసలు బ్రేక్ ఈవెన్ సాధించలేదని బాంబ్ పేల్చాడు నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నట్టి కుమార్. సినిమా ఇండస్ట్రీకి చెందిన నిర్మాతలు, ఫైనాన్సియర్స్, దర్శకుల ఇళ్లలో ఐటీ రైట్స్ నేపథ్యంలో ఒక మీడియా సంస్థ చర్చ కార్యక్రమంలో పాల్గొన్న నట్టికుమార్ పుష్ప 2 కలెక్షన్స్ గురించి మాట్లాడారు. ఆంధ్రాలో పుష్ప 2 డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోయారు. లాభాలు ఎవరికీ రాలేదు. కొన్ని చోట్ల అయితే అసలు సినిమా డిస్ట్రిబ్యూట్ కాలేదు. ఎవరూ తీసుకోలేదు. ఆ విషయం నాకు తెలుసు. తెలంగాణలో బ్రేక్ ఈవెన్ అయ్యింది. ఆంధ్రాలో కాలేదు. నార్త్ ఇండియాలో మంచి కలెక్షన్స్ వచ్చాయి. కేరళలో కలెక్షన్స్ బ్రేక్ ఈవెన్ కాలేదు. ఇవన్నీ నిజాలు, అబద్ధాలు కాదు అని షాకింగ్ కామెంట్స్ చేశారు నట్టికుమార్. ఓవైపు పుష్ప 2 సినిమాకి రికార్డు కలెక్షన్లు వచ్చాయని కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్తో పాటు మేకర్స్ కూడా తెలియజేస్తుంటే, నట్టికుమార్ మాత్రం అసలు లాభాలే రాలేదంటే బాంబ్ పేల్చారు. అయితే పుష్ప 2 సినిమా గురించి నట్టికుమార్ తొలి నుంచి నెగిటివ్గానే రియాక్ట్ అవుతున్నారు. పుష్పకి వచ్చిన కలెక్షన్ల, అల్లు అర్జున్కి వచ్చిన క్రేజ్ ని చూసి తట్టుకోలేని ఇండస్ట్రీ బ్యాచ్లో ఇతను కూడా ఒకరు. ఇతని మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అల్లు అర్జున్ ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు. నిర్మాతనని డిస్కషన్స్ కి వెళ్లి నోరు పారేసుకోవడం ఇతనికి ముందు నుంచి ఉన్న అలవాటే కాని, అసలు నట్టికుమార్ ఏం సినిమాలు తీశాడో తెలియాలంటే గూగుల్ తల్లిని అడగాల్సిన పరిస్థితి. అలాంటి వ్యక్తి కామెంట్లను పట్టించుకోవాల్సిన పనిలేదని అల్లు అర్జున్ ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు.